వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బస్సు ప్రమాదం మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని వైసీపీ నేతలు నివాళి. నల్లమలలో ట్రాఫిక్ జామ్, ప్రయాణికులు ఇబ్బందులు. మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సిఐ జయరాం. బేతంచెర్ల మద్దిలేటి స్వామిలో ఒకవైపు వర్షం, మరొక వైపు ఉధృతంగా ప్రవహిస్తున్న మద్దిలేటి వాగు. బస్సు ప్రమాదంపై బనగానపల్లి ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ నివాళులు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. వర్షం కురిస్తే చాలు ఓబులంపల్లె గ్రామం జలమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు నంద్యాల తాలూకా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొత్తం నంద్యాల తరఫున గిర్నార్ సెంటర్లో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. 1 కోటి సంతకాల కార్యక్రమం అన్న చూసి మన ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేయకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం పద్ధతి కాదని హితవు చెప్పాల్సి వస్తుంది. అన్ని అనుభవాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేయడం వలన మెడికల్ కాలేజీలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంతో ఎంతో నష్టపోతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో 15వ వార్డులోని గిర్నార్ సెంటర్లో మన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంగా పార్టీ కార్యక్రమంలో వివిధ దశల్లో భాగంగా ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇది దినానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున స్పందన మనము అందరము గమనిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే 50,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తాం, 1000 కోట్లు పెట్టి పోలవరం నిర్మిస్తాం, 1000 కోట్లు తన అనునాయులకు, తన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. కానీ 4,000 కోట్లు, కేవలం 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే 2 వారాల్లో అప్పు మాత్రమే. ఇది చేస్తే మెడికల్ కాలేజీకరణ, ప్రైవేటీకరణ ఆగిపోతుంది. విద్య అనేది మన ప్రాథమిక హక్కు కావున విద్య, వైద్యం పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఎంతో మందికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్యం కూడా జరుగుతుంది. కావున మరొక్కసారి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉండే 3 భాగస్వాములు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వమే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలే నిర్మిస్తున్న మెడికల్ కాలేజు, కేవలం ఇక్కడ వాళ్ళు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వీటిని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా
ఆగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఆగమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కోటి సంతకాలలో భాగంగా 15వ వార్డులో గిర్నార్ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కష్టపడి తెచ్చి ఈరోజు 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. మిగతా కాలేజీలు అన్ని కలిపి కట్టి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ప్రైవేటీకరణ ఏ విధంగా చేయగలుగుతారు మీరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు. పేద ప్రజల కోసము కష్టపడి చదివే వాళ్లకు ఫ్రీ సీట్ల కోసము ఈ రోజు ఫ్రీ సీట్లు కూడా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఇప్పుడు నంద్యాలలో కూడా 100 సీట్లు కేటాయించినారు. అది ఎవరి పుణ్యము? ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఎవరికి ఆదాయం వస్తుంది? గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, కానీ పేద పిల్లలకు ఆదాయం రాదు కదా. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ భాగంగా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. మంచి స్పందన ఉంది. దీని గురించి ప్రతి ఒక్క విద్య చదువుకునే వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు 13వ వార్డు నుంచి ఒక 15 వార్డుల వరకు ఈరోజు కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా కరోనా కాలంలో కూడా పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ తో ఎగనెస్ట్ గా వాళ్ళతో కొట్లాడి 17 కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లో 5 కాలేజీలను పూర్తి చేసి అక్కడ సీట్లు విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని మీరు చెప్పుకోవడం కాదు, మీడియా పరంగా అనౌన్స్ చేయడం కాదు. మీ చేతనైతే పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రైవేటీకరణని ఆపివేసి గవర్నమెంటే ఆ కాలేజీలను నిర్మించి, ఇంకా ఈరోజు సెంట్రల్లో మీరే ఉన్నారు, స్టేట్ లో మీరే ఉన్నారు, ఉమ్మడి గవర్నమెంట్, ఇంకా వీలైనంత ఎక్కువ సీట్లు సాధించి వీలైతే ఇప్పుడున్న ఫీజులను ఇంకా కొంత తగ్గించి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని విరమించకపోతే ఈ కోటి సంతకాలతోనే ఆపం. ఇంకా ముందు విపరీతమైన మా పార్టీ తరఫున వేరే కార్యక్రమాలు కూడా నిర్ణయించి మీ గవర్నమెంట్ ని ఎక్కడ నిలదీస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా భారీ వర్షానికి ఓబులంపల్లె గ్రామం జలమయమైంది. ఈరోజు జూపాడు బంగ్లా మండలము ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతులు ఆరబోసుకున్నటువంటి మొక్కజొన్నల పరిస్థితి. ఈరోజు భారీ వర్షాలు రావడం వల్ల పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం, మొక్కజొన్న ధాన్యం మొత్తం కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా వర్షాలకు ఈరోజు మొలకలు వచ్చి అంటే ఒక నాణ్యమైనటువంటి విత్తనం ఈరోజు చెడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరం గత నెల రోజుల నుండి సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా మేమంతా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా దాదాపు 80% మంది రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తూ ఉన్నారు. ఎకరాకు 50,000 నుంచి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులంతా కూడా పంట చేతికి వచ్చిన తర్వాత దీన్ని అమ్ముకోలేని దీనస్థితిలో ఈరోజు రైతులు ఉండడం జరిగింది. అధికారులు మాత్రం ఏసీ కార్యాలయాల్లోకే పరిమితం అయిపోయి రైతుల గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. మార్కెట్ అధికారులు కానీ, జిల్లా రెవెన్యూ అధికారులు కానీ ఇంతవరకు కూడా రైతుల పరిస్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇది కనీసం కింటా 1500 నుంచి 1600 కూడా కొనేటువంటి పరిస్థితి లేరు. దళారులంతా కూడా భయపిస్తున్నారు, మీదంతా కూడా ధాన్యం అంతా కూడా పాడైపోయింది, మీకు 1400 రూపాయలు మాత్రమే 1500 రూపాయలు మాత్రమే మీకు అంతా కూడా కింటా కొనుక్కుంటాం, లేకపోతే మీరంతా కూడా రోడ్డున వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఒక పక్క దళారులు బెదిరిస్తూ ఈరోజు ధాన్యాన్ని కొనుక్కుంటున్నారు. అధికారులు మాత్రము ఈరోజు దళారీ వ్యవస్థను అరికట్టకుండా ఈరోజు కనీస మద్దతు ధర కింటానికి 3000 రూపాయలు అందించి ఈరోజు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ఈరోజు ఈ జూపాడు బంగ్లా మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పంట పొలాలను మొక్కజొన్నను పరిశీలించడం జరిగింది. కాబట్టి తక్షణమే మీరు కానీ చర్య తీసుకోకపోతే దీని మీద ప్రత్యక్ష పోరాటానికి సిపిఐ పార్టీ కూరుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు అండగా మేము ఉంటాము. ఖచ్చితంగా రైతులు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బుల్ బాషా, అదేవిధంగా రైతు సంఘం మండల కార్యదర్శి తిరుపాలు, అదేవిధంగా సిపిఐ మండల నాయకులు నాగన్న తదితరులు పాల్గొనడం జరిగింది. బస్సు ప్రమాదంలో పెరిగినారు. జోహార్ 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 అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. ఓటు నిబంధనలు పాటిద్దాం, ఓటు నిబంధనలు పాటిద్దాం, ఓటు నిబంధనలు పాటిద్దాం. రాకూడదు ఇలాంటి దుస్థితి ఏ ఒక్కరికి, రాకూడదు ఇలాంటి దుస్థితి ఏ ఒక్కరికి. జోహార్ జోహార్ అమర్ రహే అమర్ రహే. అగ్నికి ఆహుతి అయిన ప్రయాణికులకు, అగ్నికి ఆహుతి అయిన ప్రయాణికులకు, అగ్నికి ఆహుతి అయిన ప్రయాణికులకు అమర్ రహే అమర్ రహే. రాకూడదు ఇలాంటి దుస్థితి ఏ ఒక్కరికి, రాకూడదు ఇలాంటి దుస్థితి ఏ ఒక్కరికి. ఓకే, ఓటు నిబంధనలు పాటిద్దాం. నిన్న జరిగిన కర్నూలు దగ్గర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం మొత్తం మన ప్రజలందరికీ చాలా బాధ కలిగిస్తుంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు కూడా చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రయాణాలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతిరోజులాగే వారి ప్రయాణం సులువుగా సాగుతుందనే ఉద్దేశంతో ప్రయాణించడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఉదయమే చేరుకొని తమ ఉద్యోగాలలో చేరి మనం సంతోషంగా ఉంటామనే నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. రాష్ట్రం అంతటా ఉలిక్కిపడే విధంగా ఈ సంఘటన జరగడంతో చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి దుస్థితి ఏ ఒక్కరికి కూడా శత్రువు కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎన్నో ఆశయాలతో వాళ్ళు ముందుకు సాగుతుంటే ఒక కుటుంబంలో అయితే ఇద్దరు మొగుడు భార్య భర్త 2 పిల్లలు చనిపోవడం ఇంకా అత్యంత బాధాకరమైన విషయము. ఇది ఎవరు ఊహించని సంఘటన. ఇలాంటి దుస్థితి మరొకరికి రాకూడదని కోరుకుంటాను. ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి సాషావలి, ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం ఒకవైపు వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసిన పెద్ద వర్షంగా కురవకపోవడంతో ఇంతవరకు మద్దిలేరు వాగు ప్రవహించలేదు.
అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ పైభాగం నుంచి భారీగా వర్షం నీరు కిందికి రావడంతో మద్దిలేరు వాగు ఏడాదిలో మొదటిసారి కొండపై నుంచి జాలువారుతోంది. శనివారం మద్దిలేరు స్వామి దర్శనంకి వచ్చిన భక్తులు ఈ ప్రకృతి ఆహ్లాదకరమైన దృశ్యాలను ఆకట్టుకున్నాయి. ఒకవైపు స్వామివారి దర్శనం, మరొక వైపు కొండవైపును పైనుంచి పారుతున్న మద్దిలేరు వాగు దృశ్యాలను భక్తులను కనువిందు చేశాయి. ప్రస్తుతానికి ఇది ఒంటరిగా ఎక్కడైనా ఉంది, నైట్ షెల్టర్ అంటే నైట్ ఉండాల్సి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు ఒంటరిగా లాడ్జిలో పోయి రూమ్ తీసుకోలేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో మీకు రక్షణ కావాలి, నైట్ ఈడే ఉండాలంటే మాకు సేఫర్ సైడ్గా ఉండాలి అనుకుంటే సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనకి నంద్యాల వచ్చేసి డబ్రాల మాస్కు తర్వాత వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ మధ్యలో ఉంటుంది. డబ్రాల మాస్క్ దగ్గరే ఉంది సఖీ వన్ స్టాప్ సెంటర్. దీంట్లో కూడా మీరు నెంబర్ కొడితే ఫీచర్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఆ ఫోన్ నెంబర్తో పాటు దొరుకుతుంది. అక్కడ మీకు లేడీసే సెక్యూరిటీగా ఉంటారు. ఒక 5 days వరకు మీ ఇబ్బందుల వరకు ఏదైనా తీరేంత వరకు అక్కడ ఉండొచ్చు. ఫ్రీ ఫుడ్, బెడ్ అరేంజ్ చేయబడతాయి. ఒంటరిగా ఉంది మీరు ఎక్కడ మీకు ఎవరు షెల్టర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అది తీసుకోవాలి, షెల్టర్ తీసుకోవాలి. సెక్యూరిటీ మగవాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఫ్రీగా ఫుడ్, బెడ్, రెండు అరేంజ్ చేస్తారు. ఇది సఖీ వన్ స్టాప్ సెంటర్. తర్వాత సేఫ్ ట్రావెల్ అనేది కూడా ఒకటి ఉంది. సేఫ్ ట్రావెల్ అనేది ఒంటరిగా మీరు అర్ధరాత్రి అపరాత్రి ప్లేస్ టు ప్లేస్ పోవాలి. సపోజ్ ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నంద్యాలలో దిగినారు, ఈ క్రాంతినగర్ ఎక్కడున్నా ఎక్కడికన్నా రావాలి. మీరు ఆటోలో ఒంటరిగా ఎక్కి ఆటో వాళ్ళని నమ్మి రాలేదు కదా, ఇబ్బందులే కదా. దానికోసం ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి మానుకోవడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే బస్సుల పైన నిర్లక్ష్యం, బస్సులో ఎవరు ఆర్టీఓలు ఎవరు చెక్ చేస్తారో కూడా నిన్న జరిగిన బస్సు అవన్నీ కూడా ఆల్టరేషన్ చేసిన బస్సులు అని చెప్పి మరి అధికారులు నివేదికలు ఇవ్వడం జరుగుతోంది. మరి ఇటువంటి కొన్ని వందల బస్సులు ప్రతిరోజు రాత్రి అయితేనే రోడ్డెక్కే పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన పూర్తి నియంత్రణ చేయాలని, అధికారులు మత్తులో ఉండకుండా అధికారులు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే ఒకసారిగా ఇంతమంది ప్రాణాపాయం నుంచి తప్పించగలని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. నిన్నటి దినము కర్నూలు శివారు ప్రాంతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం
చాలా దురదృష్టకరము. అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, ఈ ప్రైవేటు వాహనాలలోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఈ అగ్ని ప్రమాదాలకు లోను కావడము, అందులో ఉన్నటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఈ బస్సులను తోలడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు, కొన్ని వందల కుటుంబాలను వాళ్ళ యొక్క స్థితిని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దీనికి తగినటువంటి దీనికి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గపు దుర్ఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి, వారి యొక్క కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. కర్నూలు దగ్గర చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ బస్సుల విషయంలో కఠినంగా ఉండాలి. అన్ని కరెక్ట్ గా అన్ని రకాలుగా ఉన్నాయా లేదా, కండిషన్లు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే చిన్న నిర్లక్ష్యానికి పెద్దగా ఇన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనిలో జాగ్రత్తగా కోరుకుంటూ ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఒక ప్రైవేటు వోల్వో బస్సు మరి కర్నూలు మండలంలో చిన్నటేకూరు దగ్గర మరి అది ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి కాలిపోవడం జరిగింది. మరి దాంట్లో దగ్గర ఇక 22-23 మంది దాకా చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా మనం చూసినాము. హైదరాబాద్ కు వెళ్లే టైంలో ఒక మోరికి తగిలి అప్పుడు కూడా బస్సు కాలిపోయి దాంట్లో కూడా అందరూ సజీవ దహనమైన సంగతి మనం చూసినాము. ఇప్పుడు ఇలా ప్రైవేటు బస్సులలో చిన్న నిర్లక్ష్యానికి మరి ఎంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టాన్ని మనం తిరిగి ఇవ్వలేము. తర్వాత జరగబోయే ఏదైనా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండి, బస్సులో ఫిట్నెస్ అయితేనేమి, డ్రైవర్ల జాగ్రత్తగా ఉండి మనము ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా తగిన విచారణ జరిపించి ఫర్దర్ నెక్స్ట్ మరి ఇలాంటివి బస్సుల్లో యాక్సిడెంట్లు కాకుండా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది. కాబట్టి మరి ఆంధ్ర ప్రభుత్వం కూడా లేకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అందరి బాధ్యత తీసుకొని ఇలాంటివి మరి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాత్రి హైదరాబాద్ లో 9-10 కల్లా మొత్తం పంజగుట్ట, అమీర్పేట మొత్తం తిరుగుతుంటాయి. ఎవరు చూసినా ప్రైవేట్ అని చెప్పేసి ప్రైవేట్ మీద పడినారు. గవర్నమెంట్ బస్సులు అంటే దానికి స్పీడ్ అనేది ఒక మితంగా ఉంటుంది. 80-70 పెడతారు వాళ్ళు, దాని ఎమ్మడి పోతాయి. ఈ ప్రైవేట్ వాళ్ళు 120-150 ఇట్లా పోతండి. ఏదో దానికి తగిలియడము, అందరినీ చంపేయడం మొత్తం. అందుని బట్టి ఎప్పటికైనా గవర్నమెంటే, ప్రైవేట్ వేస్తే ఏ దానికి పనికిరాదు. అందుబట్టి మేము కూడా ప్రైవేటు వద్దని గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ఏ దానికైనా కానీ మేము ముందు మాత్రం ఉంటాము. జగన్మోహన్ రెడ్డి తరఫున మేము పోరాడుతుంటాం ఏ దానికైనా కానీ. ఎందుకంటే మా నంద్యాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయంతో మేము ఏ దానికైనా ముందు మాత్రం ఉండి మా వైఎస్ఆర్ పార్టీలందరం వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. బస్సు ప్రమాదం మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని వైసీపీ నేతలు నివాళి. నల్లమలలో ట్రాఫిక్ జామ్, ప్రయాణికులు ఇబ్బందులు. మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సిఐ జయరాం. బేతంచెర్ల మద్దిలేటి స్వామిలో ఒకవైపు వర్షం, మరొక వైపు ఉధృతంగా ప్రవహిస్తున్న మద్దిలేటి వాగు. బస్సు ప్రమాదంపై బనగానపల్లి ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ నివాళులు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.
వర్షం కురిస్తే చాలు ఓబులంపల్లె గ్రామం జలమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ.